రీసెంట్గా ట్రంప్ ఇరాన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యింది. అందులో ఏముందంటే ట్రంప్ ప్రకారం ఇతనికి ఇరాన్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చిందంట. ఆ ప్రపోజల్ ఏమిటంటే ట్రంప్ గారు ఇరాన్కి సుప్రీం లీడర్గా మీరే ఉండండి అని. అప్పుడు ట్రంప్ నో నాకు ఇంట్రెస్ట్ లేదు, నో థ్యాంక్స్ అని చెప్పాడు అంట. ఇదే న్యూస్ని కవర్ చేస్తూ వరల్డ్ వైడ్గా అనేక మీడియా ఛానల్స్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేశాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. నో థ్యాంక్స్, ట్రంప్ క్లెయిమ్ నో వన్ ఇన్ ఇరాన్ వాంట్స్ టు బి సుప్రీం లీడర్. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్లో అందరూ ఈ ట్రంప్ని డొనాల్డ్ ట్రంప్ని కాకుండా అయాతుల్లా ట్రంప్ అని పిలుస్తున్నారు. అయాతుల్లా ట్రంప్, వావ్. అయితే ట్రంప్ నిజంగా ఈ మాట అన్నాడా? అసలు ట్రంప్ ఏం చెప్పాడు? ట్రంప్ ఎందుకు ఇరాన్ గురించి ఇలాంటి విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? ఇతను నిజంగా పిచ్చోడైపోయాడా, లేదా దీని వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. విషయం ఏమిటంటే అమెరికా ఎంత ట్రై చేసినా ఇరాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయలేకపోతుంది. ఇరాన్లోని ప్రజలు అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మారకపోతే అమెరికా గెలవలేదు. అందుకే అమెరికా ఇప్పుడు ఒక నెరేటివ్ వార్ఫేర్ స్టార్ట్ చేసింది. దీన్ని ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ అని కూడా చెప్పవచ్చు. ట్రంప్ ఇంకో షాకింగ్ విషయం కూడా చెప్పాడు. ఇతను చెప్తున్నాడు, ఇప్పుడు రీసెంట్గా ఇరాన్కి సుప్రీం లీడర్గా ఎన్నికైన మోజ్తబా ఖమీనీ ఒక గే అంట. ఎస్, జోక్ చేయట్లేదు, ట్రంప్ నిజంగా ఈ మాట అన్నాడు. కావాలంటే ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. ఇందులో ట్రంప్ ఆడియో కాల్లో ఉన్నాడు. And did the CIA tell you that Ayatollah Jr.'s gay? Well, they did say that, but I don't know if it was only them. I think a lot of people are saying that, which puts them off to a bad start in that particular country, you know. చూసారా? ఈ వీడియోలో అక్కడ కూర్చున్న యాంకర్లు ట్రంప్ని CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇది అమెరికాకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ. అయితే ఈ ఏజెన్సీ కొత్తగా ఇరాన్కి సుప్రీం లీడర్గా ఎన్నికైన ఇతన్ని గే అని కన్ఫర్మ్ చేసిందా అని అడుగుతాడు. అప్పుడు ట్రంప్ దీనికి రెస్పాండ్ అవుతూ, అవును, CIA నాకు ఈ విషయం చెప్పింది, కానీ ఇరాన్లో గేగా ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం అని ఇక్కడ ట్రంప్ క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఒక పెద్ద గేమ్ ఆడుతున్నాడు, సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇరాన్లో గేస్ని అక్కడి ప్రజలు అండ్ మతం యాక్సెప్ట్ చెయ్యదు. ఎవరైనా ఒక పర్సన్ గే అని తెలిస్తే ఆ దేశంలో డైరెక్ట్గా మరణశిక్ష విధిస్తారు, ఓపెన్గా బయట ఉరితీస్తారు, లేదా ఏదైనా ఒక ఎత్తైన బిల్డింగ్ పైన తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి తోసేస్తారు. అలాంటి దేశానికి ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎన్నికైన పర్సన్ని గే అంటూ ట్రంప్ నిందలు వేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా అంటే వాటి గురించి ట్రంప్ ఏమీ మాట్లాడలేదు. జస్ట్ ఈ ఒక్క మాట చెప్పేసి పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు. ఇక్కడ చాలా క్లియర్గా అమెరికా ఇరాన్ ప్రజల్ని అక్కడి ప్రభుత్వానికి అగెన్స్ట్గా మార్చేందుకు ట్రై చేస్తోంది. ఏదో విధంగా ఇరాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టి అమెరికాకు సపోర్ట్గా ఉండే ఒక లీడర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా ప్రెసిడెంట్ ఇరాన్ సుప్రీం లీడర్ని గే అని చెప్తుంటే అది అబద్ధమైనప్పటికీ దాని ఇంపాక్ట్ చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ప్రజలు కూడా నిజంగా మన సుప్రీం లీడర్ గేనా అంటూ ఆలోచిస్తారు. ఈవెన్ తమ దేశంలోని మిలిటరీ ఆఫీసర్లు, ఇతర లీడర్లు కూడా ఆ సుప్రీం లీడర్ని ఆ విధంగా చూసే అవకాశం ఉంది. ఇతని పైన అనుమానపడే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రతి దేశంలో అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. మనంత చెత్తగా ఉండవనుకోండి, కానీ అక్కడి వాళ్ళు కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొత్త సుప్రీం లీడర్పై మరిన్ని అలిగేషన్స్ వేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇరాన్ ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ద్వారా వీక్ అవుతోంది. అదే ఈ ట్రంప్ ప్లాన్, అమెరికా ప్లాన్. ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే చాలామంది ట్రంప్ పిచ్చోడైపోయాడు, ఇతని వయసు అయిపోయింది, ట్రంప్ ప్రెసిడెంట్ పదవిని వదిలేయాలి అంటూ మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ఏమిటంటే ట్రంప్ ఇక్కడ చాలా తెలివిగా ఇరాన్ని ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ ప్రజెంట్ తమ మిలిటరీతో ఇరాన్ని కంప్లీట్గా చుట్టుముడుతున్నాడు. దాంతోపాటు ఇరాన్ గురించి లేనిపోని స్టేట్మెంట్లు ఇచ్చి ఆ దేశంలో ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ ట్రంప్ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇరాన్లోని లీడర్లు అమెరికాతో పీస్ డీల్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ వాళ్ళు అలా చేసుకుంటే ఆ దేశ ప్రజలే వాళ్ళను కొట్టి చంపేస్తారు. ఒకవేళ పీస్ డీల్ చేసుకోకపోతే వాళ్ళు అమెరికా చేతిలో చేస్తారు. ఇలా ఇరాన్ లీడర్లు అన్ని విధాలా ఇరుక్కుపోయారు అని చెప్తున్నాడు. అండ్ ఇతను ఇరాన్ గురించి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఆ దేశంలో ప్రజెంట్ లీడర్లు ప్రతి ఒక్కరిని నువ్వు సుప్రీం లీడర్ అవుతావా అంటూ బతిమిలాడుతున్నారు.
కానీ సుప్రీం లీడర్ అవ్వడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకంటే ఎవరైతే సుప్రీం లీడర్గా మారుతారో వాళ్ళు అమెరికా చేతిలో చస్తారు అంటూ నవ్వుతూ ఈ స్టేట్మెంట్ని ఇస్తున్నాడు. అయితే ట్రంప్ ఈ వీడియోలో ఎక్కడ కూడా ఇరాన్ నన్ను సుప్రీం లీడర్ అవ్వమని చెప్పింది, దానికి నేను నో చెప్పాను అని చెప్పలేదు. కానీ మీడియా వాళ్ళు ఇతను మాట్లాడిన కాంటెక్స్ని అలా తీసుకొని వేల ఆర్టికల్స్ని పబ్లిష్ చేశారు. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూడండి. Seen anything like we're doing in the Middle East with Iran? And they are negotiating, by the way, and they want to make a deal so badly, but they're afraid to say it because they figure they'll be killed by their own people. They're also afraid they'll be killed by us. There's never been a head of a country that wanted that job less than being the head of Iran. I don't want it. We listen to some of the things they say. We hear them very clearly. They say, I don't want it. We'd like to make you the next supreme leader. No, thank you. I don't want it. చూశారు కదా, ఈ వీడియోలో ఎక్కడ కూడా ట్రంప్ ఇరాన్ నన్ను సుప్రీం లీడర్ అవ్వమని చెప్పింది, నేను నో చెప్పాను అని చెప్పలేదు. కానీ ఇరాన్లో ఎవరు కూడా సుప్రీం లీడర్ అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళకు అమెరికా అంటే అంత భయం అంటూ తన దేశాన్ని పొగుడుకుంటూ ఇరాన్ పైన జోకులు వేస్తున్నాడు. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ట్రంప్ పైన నెరేటివ్ వార్ని స్టార్ట్ చేసింది. ఇరాన్ ప్రభుత్వం కూడా ట్రంప్ని వరుసగా ట్రోల్ చేస్తోంది. అయితే ఇరాన్ కూడా ఇక్కడ ఇంకో ప్లాన్తో సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అమెరికా తమ మిలిటరీని ఇరాన్లోకి పంపబోతుంది. అంటే గ్రౌండ్ ఇన్వేజన్ స్టార్ట్ చేయబోతుంది. చాలామంది జియోపొలిటికల్ నిపుణుల ప్రకారం అమెరికా ముందుగా ఇరాన్కి సంబంధించిన ఇదిగో ఈ కార్గ్ ఐలాండ్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయబోతుంది. ఎందుకు అంటే ఈ ఐలాండ్స్ ఇరాన్కి కాస్త దూరంగా ఉంటాయి అండ్ ఇవి ఇరాన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఐలాండ్స్లోనే ఇరాన్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఈ ఐలాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే చాలా పెద్ద విజయం అవుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి ఇరాన్ పైన వరుసగా దాడులు చేయగలరు అండ్ స్టేట్ ఆఫ్ హర్ముజ్ని ఇరాన్ నుంచి విడిపించగలరు. ఇక్కడి నుంచి అమెరికా ఇరాన్ పైన ప్రతి ఆపరేషన్ చేయగలదు. అయితే ఈ అమెరికా గ్రౌండ్ ఇన్వేజన్కి ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఇరాన్ మిలిటరీ అమెరికన్ సైనికులు ఈ ఐలాండ్ పైన దిగిన వెంటనే వాళ్ళను క్యాప్చర్ చేసి బందీలుగా పెట్టుకొని అమెరికాను బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తోంది. అమెరికన్ సైనికుల్ని ఇరాన్ పట్టుకోగలిగితే వాళ్ళను ఉపయోగించి తమ కండిషన్స్ అన్నిటికీ అమెరికా ఒప్పుకునేలా చేయవచ్చు. ఎలాంటి కండిషన్స్ అంటే భవిష్యత్తులో మళ్ళీ అమెరికా ఇరాన్ పైన దాడులు చేయకూడదు అండ్ ఈ యుద్ధంలో ఇరాన్కి జరిగిన నష్టానికి అమెరికా నష్టపరిహారం ఇవ్వాలి. ఇజ్రాయిల్ అండ్ అమెరికా తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఎప్పుడు కూడా దాడి చేయకుండా బ్రిటన్ అగ్రిమెంట్ ఇవ్వాలి. అయితే ఒకవైపు అమెరికా ఇరాన్ పైన గ్రౌండ్ ఇన్వేజన్ చేయడానికి సిద్ధమవుతుంటే మరోవైపు ఇరాన్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ గురించి ఇంటర్నల్గా డిబేట్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని. అదే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని ఆల్రెడీ తయారు చేసి ఒకసారి టెస్ట్ చేసి ఉంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేసేది కాదు. అందుకే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పటికీ స్టిల్ మనకు సమయం ఉంది. న్యూక్లియర్ వెపన్ పైన ఫోకస్ చేసి దాన్ని త్వరగా డెవలప్ చేయాలి అని ఇరాన్లోని నిపుణులు డిస్కస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇరాన్ అమెరికన్ సైనికుల నిఘా నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే మోసాద్కి ఇరాన్లో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసు. వాళ్ళు ఇరాన్ని ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేసి ఉన్నారు. కానీ ఒకవేళ ఇరాన్ నిజంగా న్యూక్లియర్ వెపన్ని తయారు చేసేసి సడన్గా ఒక అతిపెద్ద న్యూక్లియర్ టెస్ట్ చేసి ఇదిగో మా దగ్గర న్యూక్లియర్ వెపన్ రెడీగా ఉంది, మేము ప్రపంచంలో 11వ న్యూక్లియర్ పవర్గా మారాము అని ప్రూవ్ చేస్తే అమెరికానే కాదు ఇజ్రాయెల్ కూడా ఈ దేశం పైన దాడి చేసేది కాదు, చెయ్యదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ దగ్గర 2000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేసే బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. కానీ వాటిపైన ఇన్స్టాల్ చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఎందుకంటే ఇరాన్ వాటిని ఇప్పటిదాకా తయారు చేయలేదు. ఏ దేశం దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో ఆ దేశంతో అమెరికా వైరం పెట్టుకోదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంతో యుద్ధానికి వెళ్తే ఆ దేశం ఒకేసారి 1000 మిసైల్స్ని వేసి అందులో ఒక 10 న్యూక్లియర్ మిసైల్స్ వేసినా అమెరికా సగం వరకు నాశనం అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మన కిమ్ మామా. నార్త్ కొరియా 1980 నుంచే న్యూక్లియర్ వెపన్స్ పైన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. అండ్ చివరికి వీళ్ళు 2006 అక్టోబర్ 9న తమ ఫస్ట్ న్యూక్లియర్ బాంబును టెస్ట్ చేశారు. వన్స్ నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేసాయి అని తెలిసిన వెంటనే
అమెరికా నార్త్ కొరియా గురించి మాట్లాడడం, నార్త్ కొరియాను బెదిరించడం కంప్లీట్గా ఆపేసింది. ఎందుకంటే ఈ కిమ్ మామకు ఉన్న తిక్క గురించి అమెరికాకు బాగా తెలుసు. ఒకవేళ అమెరికా నార్త్ కొరియా పైన దాడి చేస్తే నా దేశం సర్వనాశనం అయినా పర్లేదు, కానీ అమెరికా మిగలకూడదు అని ఇతను తన న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని అమెరికా మీదే వేసిస్తాడు. ఇతనికి ఇలాంటి తిక్క ఉందని తెలిసే అమెరికా నార్త్ కొరియా జోలికి వెళ్ళదు. రీసెంట్గా సేమ్ ఇదే విషయం పైన కిమ్ మామ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదే, నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని అమెరికాకు తెలుసు, అందుకే అమెరికా ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసినట్టు నా దేశం పైన చేసే ధైర్యం చెయ్యదు, ఆ ఆలోచన కూడా అమెరికాకు రాదు అని చెప్పాడు. ఇతను చెప్పింది 100% నిజం. అమెరికా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎన్ని పీస్ ప్లాన్లు ఇచ్చినా ఇరాన్ దేనికి కూడా అంగీకరించేలా కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఎప్పుడూ లేని విధంగా అమెరికా అన్మ్యాన్డ్ డ్రోన్ బోట్స్ని యూజ్ చేయబోతోంది. అంటే ఈ బోట్స్ పైన సైనికులు ఎవ్వరూ ఉండరు, దానికదే సముద్రంలో తిరుగుతూ శత్రువులతో పోరాడుతోంది. ఇలాంటి వేల డ్రోన్స్ని అమెరికా మొదటిసారిగా ఇరాన్ పైన యూజ్ చేయబోతోంది. మొత్తంగా ఈ యుద్ధం ఇంకా ఎక్కువ రోజులు సాగదు. నాకు తెలిసి మనం యుద్ధం చివరి దశకు వచ్చేసాము. ఎందుకంటే ఇరాన్ అండ్ అమెరికా ఈ రెండు దేశాల నుంచి తమ డిమాండ్లు రావడం మొదలయ్యాయి. ఈ దేశాల అన్ని డిమాండ్స్ని అగ్రీ చేయడం కుదరదు. కాబట్టి కొన్నిట్లో ఇరాన్ కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిట్లో అమెరికా కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఈ పీస్ డీల్ అయ్యేలోపు ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య మరో భారీ విధ్వంసం జరగబోతుంది. అమెరికా అండ్ ఇరాన్ ఇలా డైరెక్ట్గా ఫ్రంట్ లైన్లో యుద్ధం చేస్తుంటే ఇజ్రాయిల్ మాత్రం సైలెంట్గా ఇరాన్ని బ్యాక్గ్రౌండ్లో వీక్ చేసుకుంటూ వెళ్తుంది. నిన్న ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన మేజర్ న్యూస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మొత్తాన్ని ప్రజెంట్ ఇరాన్ నేవీ బ్లాక్ చేసింది. అంటే ఇక్కడి నుంచి ఏదైనా షిప్ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ షిప్ పైన ఇరాన్ డైరెక్ట్గా మిసైల్స్తో, డ్రోన్స్తో దాడి చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అవ్వడానికి ప్రధానమైన కారకుడు ఇదిగో ఈ పర్సన్. ఇతను ఇరానియన్ నేవల్ కమాండర్, పేరు అలీ రేజా. అయితే ఇతన్ని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ మొన్న లేపేసింది. ఇజ్రాయెల్ ఈ విధంగా ఇంటర్నల్గా అనేక ఆపరేషన్లు చేస్తుంది. అమెరికా సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇజ్రాయెల్ ఎక్కడా యుద్ధాన్ని ఆపాలి అనుకోవట్లేదు. పైగా వీళ్ళు యుద్ధాన్ని ఇంకో 3 వారాలు కంటిన్యూ చేస్తాము అని కూడా చెప్తున్నారు. అందుకే ఇక్కడ నా అనుమానం ఏమిటంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ట్రంప్ కలిసి ఒక డ్రామాని ఆడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే పైన ట్రంప్ మీడియా ముందుకు వచ్చి మేము పీస్ డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాము, ఇదిగో మా డిమాండ్స్ ఇవి, ఇరాన్ దీనికి ఒప్పుకుంటే బాగుంటుంది అని మాట్లాడుతున్నాడు. అండ్ దీనికి రెస్పాండ్ అవుతూ ఇరాన్ తమ డిమాండ్లను ఇస్తుంది. ట్రంప్ ఇలాంటి మాటలు మాట్లాడి ఇరాన్ని డైవర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇజ్రాయెల్ ఏ మాత్రం ఫోకస్ లూజ్ అవ్వకుండా ఇరాన్ పైన కంటిన్యూగా దాడులు చేస్తూ ఆ దేశాన్ని వీక్ చేస్తుంది. వన్స్ ఇరాన్లో ఉన్న టాప్ మిలిటరీ అఫీషియల్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు అని తెలిసిన వెంటనే అమెరికా తమ ఆర్మీ మొత్తాన్ని ఇరాన్ పైన దింపబోతుంది. ఇది చాలా పెద్ద డిజాస్టర్కి దారితీస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ ట్రంప్ అండ్ నేతన్యాహు కలిసి ఇరాన్ పైన ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఒక సైకలాజికల్ వార్ఫేర్ స్టార్ట్ చేశారు అనిపిస్తుంది. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా యుద్ధం గురించి ఉన్న అప్డేట్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధాన్ని మేజర్గా నడిపిస్తుంది ఎవరు? ఇజ్రాయిలా, అమెరికానా? ట్రంప్ ఎందుకు పబ్లిక్గా ఇరాన్ గురించి ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కావచ్చు? ట్రంప్ నిజంగా పిచ్చోడైపోయాడా, లేదా ఇదంతా అతని ప్లాన్లో భాగమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.